ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఎవరికి వారు తమదైన శైలిలో వ్యూహాలు రచించడమే కాకుండా డైరెక్ట్గా అటాకులు తిరుగుతున్న నేపథ్యం. ఈ పరిస్థితుల్లో అధికార పార్టీకి కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి. అవి అమరావతి అంశం అన్నది 1500 రోజులు చేరుకోవడం, ఒక రికార్డు స్థాయిలో భూములు ఇచ్చిన రైతులు ఈ రకంగా రాజధాని కోసం పోరాడడం అన్నది గతంలో ఎక్కడా లేనిటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ అంశంలో ప్రతిపక్షాలు అవనియండి, అన్ని సంఘాలు కూడా వాళ్ళకి మద్దతు పలుకుతుంటే వైఎస్ఆర్సీపీ తీసుకున్న 3 రాజధానుల నిర్ణయం అన్నది వాళ్ళు దాని మీదే కట్టుబడి ఉండడం, ఆ విధంగానే మేము ముందుకు సాగుతామండం అన్నది వీళ్ళు కొద్దిగా ఇబ్బందికరంగా మారింది. ఎన్నికల ముందు వీళ్ళు ఇంకా ఉద్యమాలను కొనసాగించడమే కాకుండా మరింత ఉధృతంగా ఉద్యమాలను ముందుకు సాగిస్తామని చెప్పి ఒక తీర్మానం చేసుకోవడం. మరొక వైపు ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం, 1000 కోట్లు రిలీజ్ చేయకపోతే ఇక మా వల్ల కాదు అని చేతులు ఎత్తేసిన ఆసుపత్రుల యాజమాన్యాలు. దీనివల్ల చాలామంది ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుందని చెప్పి ఇదొక రకమైన ట్రోల్స్. జనసేనలోకి కొనసాగుతున్న సెలబ్రిటీలు చేరికలు. మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీలో ఉన్న ముఖ్య నేతలు, ఆ తర్వాత ఇప్పుడు సెలబ్రిటీల వంతయింది. జనసేన వైపు విస్తృతంగా వస్తున్నారని జన సైనికులు ఫుల్ జోష్లో ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో తమ మార్కు ఖచ్చితంగా కనిపిస్తుందని. మరొక వైపు తాడేపల్లిలో అసమ్మతులు రోజు రోజుకి పెరుగుతున్నాయి, దాన్ని వైసీపీ బుజ్జగిస్తుంది. అంతేకాకుండా ఓ పక్క బొజ్జగింపులే కాకుండా మరొక వైపు 5వ లిస్టుని రెడీ చేశారు. 15 మందితో 5వ లిస్టు కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఎక్కడా తగ్గేదే లే అనుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు తనదైన వ్యూహంలో వెళుతూనే ఉన్నారు. కానీ నేను ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కాస్త ఆయన తగ్గారు, స్వరం తగ్గింది అని చెప్పి మరొక పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న పరిస్థితి. ఈ అంశాలు ఎలా నడుస్తుంటే అధికార ప్రతిపక్షాల మధ్య షర్మిల ఇంటి మరింత వేడిని రేకెత్తిస్తుంది. ఆవిడ పులివెందుల కడప ప్రాంతంలోనే నిలబడే ఛాన్స్ ఉంటుందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యం. మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద డైరెక్ట్గా ఆవిడ ఎన్నికలకి దిగితే పరిస్థితి ఎలా ఉంటుంది? దీని మీద సజ్జల గారు కూడా ఫైర్ అయ్యి మాట్లాడారు. షర్మిల గారి మీద ఆయన కూడా తనదైన స్టైల్లో విడుచుకుపోయిన నేపథ్యం. మరొక వైపు భీముల నుంచి మరొక 2 రోజులు 27వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. అక్కడి నుంచి మొదటి సభ ప్రారంభించబోతున్నారు. ఇంకా ప్రతిపక్షాలు పొత్తుల అంశంలో సీట్లు ఖరారు కాకముందే ఆయన భీముల నుంచి సభ స్టార్ట్ చేయడం సెంటిమెంట్ పరంగా గతంలో ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభించారు కాబట్టి అదేవిధంగా ఆయన కూడా శంఖారావం అవుతున్నారు. అలాగే అదే రోజు తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేయబోతున్నారు. అభ్యర్థులను కూడా కొంతమందిని ప్రకటించబోతున్నారు. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాకని రేపుతున్న అంశాలు. ఇదే ఇష్యూపై నేను ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు శ్రీనివాసరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, సీనియర్ నాయకులు మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే తాతంశెట్టి నాగేంద్ర గారు, జనసేన రాష్ట్ర కార్యదర్శి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. శిరీషాబాయి గారు, తెలుగు మహిళ కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ముందుగా నాగేంద్ర గారి వెర్షన్ తీసుకుందాం. నాగేంద్ర గారు నమస్తే. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ నాగేంద్ర గారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు 1500 రోజులుగా ఆలు పెరగని ఆందోళన, అక్కడ భూములు ఇచ్చిన రైతులు చేస్తున్నారు. ఇది ఎక్కడితో ఆగదు. రాజధాని ఇక్కడే ఉన్న తర్వాతే మేము దీన్ని ఆఫ్ చేస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడే పరిస్థితి. ఈ రోజు నుంచి మరింత ఉధృతంగా ఆందోళన చేయడానికి సిద్ధపడుతున్నారట. ఏంటి అమరావతి రైతుల అంశం అన్నది రేపు రాబోయే ఎన్నికల్లో ఆ ప్రభావం ఏమైనా రాష్ట్ర వ్యాప్తంగా చూపిస్తుందా, లేకపోతే ఆ కొన్ని గ్రామాలకి, ఆ కొన్ని నియోజకవర్గాలకి పరిమితమయ్యే అవకాశం ఉంటుందా? వర్మ గారు, ముందుగా మీకు, మీ ద్వారా 99 వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న మేడం గారికి, అలాగే మా సీనన్నకు అందరికి కూడా గుడ్ ఈవినింగ్. సార్, ఇప్పుడు అమరావతి విషయం 1700 ఎన్ని రోజులు చేసినాం అన్నది కాదు, ఎంత ఇంపాక్ట్ ఉంది అని. అమరావతి రైతులైతే కావచ్చు, వాళ్లకు మొదటి నుంచి అండగా నిలబడిన జనసేన పార్టీ లేదంటే మా నాయకుడు అంటే ఖచ్చితంగా అమరావతిలో మీ వైపు న్యాయం ఉంది అని చెప్పి వాళ్ళకి సపోర్ట్ చేస్తే మా నాయకు వైపు నుంచే కావచ్చు. మనకు వేరియేషన్ మీకు తెలియడం లేదా వర్మ గారు? అంటే నన్ను ఏం పీకలేరు అనే స్థాయి నుంచి నేను ఓడిస్తే హ్యాపీగా దిగిపోతా అంటున్నాడు సీఎం గారు. అంటే అక్కడే మనకు చాలా తెలుస్తుంది. అక్కడే అమరావతి రైతులు కావచ్చు, అంటే ఎవరైనా సరే బాధితుల యొక్క విజయం అక్కడ కనిపిస్తోంది జగన్మోహన్ రెడ్డి గారి మొహంలో. ఆ ఫ్రస్ట్రేషన్ లో ఎవరెవరో ఏం మాట్లాడుతారు అంటే
ఎవరైనా మాట్లాడితే వీళ్ళు వచ్చి విరుచుకుపడేవాడు. ఈరోజు సొంత చెల్లెలే వచ్చి మాట్లాడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు. ఈ మా పేర్ని నాని, కొడాలి నాని, అంపటి ఇలాగని ఈ ఆస్థాన నాట్య కళాకారులందరూ జగన్ రెడ్డి అని సంబోధిస్తే ఎగిరెగిరి పడ్డారు. ఏం మాట్లాడుతున్నావు మీరు, జగన్ రెడ్డి అంటారా? ఈరోజు ఆమె చెల్లెలే సొంతగా జగన్ రెడ్డి అని పిలుస్తాను. వీళ్ళంతా ఏం చేస్తున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జగన్ రెడ్డి అని పిలిస్తే ఆయన ఎగిరెగిరి పడ్డారు. వీళ్ళు సాక్షాత్తు చెల్లెలే. నా కుటుంబంలో ఎవరు విడిపోవడానికి, ఎవరు ఇటువంటి పరిస్థితి దాపురించడానికి కారణం స్వయంగా జగన్ అన్నయ్య అని చెప్తుంది, జగన్ రెడ్డి అని పిలుస్తుంది. మరి ఏం చేస్తున్నారు వీళ్ళు? మళ్ళీ ఈరోజు మాట్లాడుకోవాలి కదా. మన కాంగ్రెస్ అంటే ఏదో ఒక సజ్జలో వచ్చి ఆయన వచ్చి రాక ఒక మాట అనలేక ఆయన సకల శాఖ మంత్రి వచ్చి కూర్చొని అంటే అలా కాదండి, ఆమె కొంచెం ఇలా భాష మాట్లాడుతున్నారు. భాష గురించి మీరు మాట్లాడతారా? భాష గురించి మాట్లాడే హక్కు వైసీపీ నాయకులకు ఉందా? అమ్మలను, భార్యలను, అమ్మ మొగుళ్ళ గురించి మాట్లాడిన ఈ వైసీపీ నాయకులు ఈ రోజు మళ్ళీ ఆమె భాష గురించి మాట్లాడేటటువంటి అర్హత అయితే నైతికంగా లేదు. ఇక రెండో విషయం, డే 1 నుంచి వాళ్ళు చాలా చిత్తశుద్ధిగా చేస్తారు. పాపం వాళ్ళ పోరాటాన్ని పెయిడ్ ఆర్టిస్టులని, మహిళలని కూడా మీ వాయిస్ మ్యూట్ అవుతుందండి సార్. పెయిడ్ ఆర్టిస్టులని వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది, మ్యూట్ అవుతుంది చూడండి. ఓకే. పెయిడ్ ఆర్టిస్టులని, లేదంటే వీళ్ళు డబ్బులు తీసుకుని వచ్చే డ్రామా అని చెప్పి వీళ్ళకు పోటీగా నిజమైన పెయిడ్ ఆర్టిస్టులను, వైసీపీ డ్రామా ఆర్టిస్టులను ఒక పోటీ పెట్టి ఏమైంది సార్? అది ఇప్పుడు ఏమైంది? అమరావతి మా గొంతు అనే టెంట్ వీళ్ళే పెట్టారు కదా, ఏమైంది ఇప్పుడు? నేను అందుకే క్లిస్టర్ క్లియర్ గా ఏదైతే బాధితులు ఉన్నారో, ఇప్పుడు 10,000 మందో 5,000 మందో 2,000 మందో ఉన్నప్పుడు ఒకరో ఇద్దరో ఒకటో ఉండదు, కానీ స్వచ్ఛంగా ఇచ్చారు. వాళ్ళతోనే పర్సనల్ గా మాట్లాడాను. వాళ్ళందరూ బాధితులు, వాళ్ళకి న్యాయం జరగాలి, అమరావతి రాజధానిగా ఉండాలి అని చెప్పి మొట్టమొదటి డే 1 నుంచి వాళ్ళకి అండగా నిలబడి వాళ్ళతో పాటు కూర్చొని వాళ్ళ సమస్యలు విన్నటువంటి మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి 100% ఈ రోజుకు అదే మేము స్టాండ్ మీద ఉన్నాం. ఈ రోజు ఉమ్మడి కార్యాచరణలో మేము తెలుగుదేశం, జనసేన కలిసి వెళుతూ ఉంటే ఈ ఫ్రస్ట్రేషన్ లో ఓటమిని ముందే ఎలక్షన్లకు ముందే ఒప్పుకున్న ముఖ్యమంత్రి ఖచ్చితంగా రేపు పొద్దున్నే ఆ అమరావతి రైతులకు ఇరు పార్టీలు ఉమ్మడి కార్యాచరణతో వాళ్ళకి న్యాయం చేసి అమరావతిని రాజధానిగా అభివృద్ధి అడుగడుగున చేస్తూ ఏదైతే వ్యవస్థలు సర్వనాశనం అయిపోయి ఉన్నాయో, ప్రతి వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ కాదు, రెవెన్యూ, అన్నిటిలో గాడి పెట్టి అన్నిటిని ఒక గాడిలో పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు ఎలా నడిపించాలో చేసి చూపించే కార్యక్రమం త్వరలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు హాయిగా రెస్ట్ తీసుకుంటూ ఏ విధంగా ఇది మనం ఎందుకు చేయలేకపోయినామా అని మంత్రులు అందరూ కూడా పశ్చాత్తాపడేటట్టు రేపు ముందుకెళ్లే 100% ఉంది సార్. ఏంటి నాగేంద్ర గారు మీకు అంత కాన్ఫిడెన్స్? ఆయన ఎన్నికల శంకారావం భీముల నుంచి పూరిస్తున్నారట, ఎట్టి పరిస్థితుల్లోని కూడా అసలు పోటీ లేకుండా గెలుస్తామని చెప్పి వాళ్ళ ధీమాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకనే ఎవరైతే గెలుపు గుర్రాలు ఉన్నారో వాళ్ళని ఇప్పటికే చాలామందిని ప్రకటించారు, కొత్త గుర్రాలను చూస్తున్నారు. ఇలాంటి టైంలో ఓటమికి ముందే ఒప్పుకున్న జగన్ గారు అని చెప్పి సంబోధించడంలో ఆయన అంత ఈజీగా ఓటమిని ఒప్పుకుంటారా? సార్ మనం చాలా డిబేట్ లో మాట్లాడుకున్నాం. వైనాట్ 175 ఎక్కడైనా వినిపిస్తుందా? మీరు ఒక్కటే మీరే వాస్తవంగా మాట్లాడుకుందామా. ఇప్పుడు ప్రజెంట్ దగ్గరకు వచ్చేసిన హీట్ మూమెంట్ లో ఉంది కదా ఎలక్షన్. కనీసం ఎవరైనా వైసీపీ కార్యకర్త అయినా వైనాట్ 175 అంటున్నారా? బికాస్ ఎందుకంటే లేదండి, వాళ్ళు ఇప్పటికీ అదే స్టాండ్ ఉన్నది. మన రీసెంట్ గా కూడా వెంకటరెడ్డి గారు దాని మీద ఫైట్ చేశారు కదా, 175 మీకు ఇష్టమైన వెంకటరెడ్డి గారు. అతనికి ఇంకా ఏం వెంకటరెడ్డి సార్, పాపం అతను బొంకిన అబద్ధాలన్నింటినీ వెంకటరెడ్డి అని పేరు మార్చుకోవాలి. అతను రేపు పేరు మారుస్తే ఎందుకు ఆయన గురించి. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఆల్రెడీ 161 అనేది సీఎం గారి టేబుల్ మీద ఉంది. కాబట్టి సీనన్న అడగండి, ఆయన విద్యావంతుడు అని తెలుసు. ఆల్రెడీ 161 అంటే జనసేన టీడీపీ ఉమ్మడి కార్యాచరణతో మనం ఎన్ని పిల్లి మొక్కలు వేసినా 160 దాకా వాళ్ళకి వస్తాయని చెప్పి రిపోర్ట్ సీఎం గారి టేబుల్ మీద ఉంది. దాన్ని ముందు పెట్టుకొని ఏమేమి చేయాలి అనే దానికి
రకరకాల పచ్చడులు రకరకాల సన్నాహాలు చేస్తున్నారు. అంటే ఒకసారి 28 మందిని మార్చి, ఒకసారి 60 మందిని మార్చి, మేము ఒక్కరి కూడా మార్చి, మీరు సింహంగా రావాలా, సింగిల్ గా రావాలా, రకరకాల ప్రయత్నాలు చేసినారు. ఈ రెండింటి యొక్క మైత్రిని విడగొట్టడానికి వాళ్ళు చేయని, ఇప్పటికి స్టిల్ టుడే వాళ్ళు చేయని ప్రయత్నం లేదు. కానీ ఇక్కడ అధికారమే పరమావధిగా రావడం లేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు చూడని అధికారం కాదు, అలాగే పవన్ కళ్యాణ్ గారు అధికారం కోసం ఏ రోజు అరువులు చాపలేదు. అంటే బేషరతుగా రాష్ట్ర ప్రయోజనాలకే నేను కట్టుబడి ఉన్నానని చెప్పి డే 1 నుంచి ఈ రోజు వరకు కూడా, అంటే అటువంటి సమైక్య, అటువంటి యొక్క పొత్తును విడగొట్టాలి, లేదంటే మనకు విజయావకాశాలు లేవు అని చెప్పి రకరకాల ప్రయత్నం చేస్తాం. దానికి తోడు ఇప్పుడు ఏమంటారు సార్, మూలిగే నక్క మీద తాటికైపోయేటట్టు చెల్లెమ్మ అక్కడి నుంచి ఇక్కడికి బాణం నేను ఆ జగనన్న వదిలిన బాణాన్ని తిరిగి మళ్ళీ జగనన్నకే వీపును తగులుతుంది బాణం. నిజాలు వస్తున్నాయి బయటికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నిజాలు వస్తున్నాయి. దీనికి సాక్ష్యం మా తల్లి అని చెప్తున్నారు. ఏం చెప్తాడు దీనన్న? మా కుటుంబం విడిపోవడానికి మా జగనన్న కారణం, దానికి దైవం ఒక సాక్ష్యం అయితే రెండోది మా తల్లి ఒక కారణము సాక్ష్యం అని చెప్తాను. ఇంతకంటే క్లిస్టర్ క్లియర్ గా ఎవరు చెప్తారు సార్? దైవం మీద తల్లి మీద ప్రమాణం చేసి చెప్పిందా? దీన్ని ఏ విధంగా ఏది చేయలేదు చేతగాక ఆమె అలా మాట్లాడుతుంది. సజ్జల రామకృష్ణారెడ్డికి చెప్తా, సజ్జల రామకృష్ణారెడ్డి మొన్న ఆదివారం జగన్ గారితో కలిసి ఒక్క నిమిషం నాగేంద్ర గారు, ఒక్క నిమిషం. సజ్జల రామకృష్ణారెడ్డి గారి టాపిక్ మీరు ఎత్తారు కాబట్టి ఆయన ఏం మాట్లాడారో ఒకసారి వింటే మొత్తం ప్యానలిస్టులు అందరికీ తెలుస్తుంది. షర్మిల గారి నుంచి ఆయన మాట్లాడిన వాయిస్. పీసీఆర్ ప్లీజ్ ప్లే. మొదలుపెట్టారు. బహుశా ఈరోజు మాట్లాడిన దాంట్లో కూడా అవి ఏ స్టేట్లో ఉండాలనుకో మాట్లాడారో తెలియట్లా. ఏది వైఎస్ఆర్ గారి ఆశయాలు అవి అమలు కావట్లేదు, ఈ రాష్ట్రంలో అసలు పాలన అనేది సరిగా లేదు, సంక్షేమం లేదు, ప్రజల మేలు గురించి పట్టించుకోవట్లేదని ఎప్పుడైతే అన్నారో, అది ఆమె ఆంధ్రప్రదేశ్లో ఉండి మాట్లాడుతున్నా అనుకున్నారో లేక తెలంగాణలో మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కాదు. ఇంత డొల్లతనంతో అసంబద్ధతతో కూడిన వీటి గురించి ఎందుకు రెస్పాండ్ కావాల్సి వస్తాం ఏమాత్రం ఉందంటే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రజలు. కాబట్టి ఈ జరిగిన దీంట్లో ఏదైనా ఉంటే, ఆమెకు ఏదైనా అన్యాయం జరిగిందని అనుకుంటే ఏం ఆశించి ఆమె తన అన్న కోసం తిరిగారు ఆమె చెప్పాలి. ఏం ఆశించి